ఒంటరి మహిళల సాధికారత కోసం ప్రభుత్వాలు చేతను అందించాల్సిన అవసరం ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆర్జే ఇన్స్పిరేషన్స్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ జీవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దాదాపు 7.5 కోట్ల మంది ఒంటరి మహిళలు ఉన్నారని, వారి పిల్లలను చదివించేందుకు వారెంతో కష్టపడుతున్నారని అన్నారు. వారి కాళ్లపై వాళ్లు నిలబడేందుకు సమాజం నుండి సహకారం అందించాలని కోరారు. ఆర్జే ఇన్స్పిరేషన్స్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకురాలు ఉమా ఒంటరి మహిళా పిల్లల కోసం స్కూల్ బ్యాగ్స్ ఫీజుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఒంటరి మహిళలకు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుందని, వారి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. सर इटू అలాగే ఉంది బ్యాక్ రా బ్యాక్ ఇంకా జరగండి సార్ సార్ అన్న సార్ సార్ ప్లీజ్ సార్ కొంచెం అన్న కూర్చో అన్న కూర్చో మీ బ్యాక్ బోన్ ఎవరు? నాన్నతో పని లేదు మనకి. మగాళ్ళు ధైర్యం కాలేదు. They cannot. He cannot sustain on his own. Single mother can carry on. Father cannot be single. He cannot carry on. He is always a dependable guy. Let him go. ఏం చెప్తున్నానంటే అంటే యాక్చువల్గా నాకు ఇండియన్ లేడీ. థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు. సో ఫినాన్షియల్ కాకుండా మీ మాటలతో కూడా చాలా ఇన్స్పైర్ చేశారు కిడ్స్ ని. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కొన్ని బ్యాగ్ సెకండ్ లక్ష్మి అక్కడ బ్యాగ్ ఉన్నది, ఫిక్స్ అయిపోయింది. అది బ్యాగ్ ఉన్నది. చెల్లన్న చేదివా నెక్స్ట్ పేరెంట్. ఈరోజు రవీంద్ర భారతిలో భారతదేశంలో ఉన్నటువంటి సింగిల్ ఉమెన్ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి ఎవరైతే దేవుడి కృపకి దూరమై ఏ విధంగా అయితే సింగిల్ అయి అయినా కూడా వాళ్ళ పిల్లల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడి సాధించుకునే ప్రయత్నం చేసేటువంటి వారికి చేదోడు వాదోడుగా ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి నేను కూడా ఉన్నాను, మీ తోడు, మీ కష్టంలో నేను కూడా ఉన్నాను అని చెప్పేసి అది చూపిస్తూ దాన్ని అలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్, అది నడిపిస్తున్నటువంటి ఉమా కార్తిక్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ టీమ్, వీళ్ళందరికీ మన భారతదేశ సమాజం చేతులెక్కి ఎత్తి మొక్కేటువంటి సందర్భం ఇది. అలాంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆవిడకి ఈ సింగిల్ ఉమెన్ గా ఉండి కూడా వాళ్ళ పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ తల్లులకి ఒకసారి పర్సనల్ గా డైరెక్ట్ గా వచ్చి వాళ్ళకి నమస్తే చెప్తూ, అమ్మా భారతదేశాన్ని గొప్పగా తయారు చేసే విధంగా మీ పిల్లల్ని ఈ దేశం గర్వపడే సిటిజన్స్ గా ఇక్కడ పౌరులుగా తయారు చేస్తున్నటువంటి మీకు మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం అని చెప్పేసి చెప్పడానికి నాతో పాటు అందరూ వచ్చారు ఇవాళ. ఆ విధంగా వాళ్ళందరికీ సత్కరించి వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళ పిల్లల ఫీజులు కట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ కి మా వంతు సహాయ సహకారంగా లయన్స్ క్లబ్ వారు కానివ్వండి, మైరూమ్ గారు కానివ్వండి, ఇలా హీరో నరేన్ గారు కానివ్వండి, అండ్ ఇలా ఎంతో మంది వ్యక్తులు వచ్చి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇలాగా ఈ సమాజం మొత్తం వాళ్ళకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలి. డెఫినెట్ గా సింగిల్ ఉమెన్ అనేటువంటి వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పిల్లల్ని హీరోలుగా తయారు చేస్తారు అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి డౌట్ మనకు లేదు. కాకపోతే ఈ సందర్భంగా
యాక్చువల్గా ఈ పాపులేషన్ సరిగ్గా చూడడం జరుగుతుందో లేదో అనేటువంటిది నాకు చిన్న భయం ఉంది. భారతదేశంలో దాదాపు 7.5 కోట్ల సింగిల్ ఉమెన్ ఉన్నారు అనేటువంటిది ఒక క్యాల్కులేషన్. ఆ క్యాల్కులేషన్ నిజమే అయితే మాత్రం ఇది చాలా అలార్మింగ్ ఇష్యూ. ఈ సింగిల్ ఉమెన్ గురించి ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకునేసి దీనికోసం ఒక స్పెషల్ స్కీమ్ కోసం వాళ్ళ కోసం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆ దిశగా నేను చేస్తాను అని చెప్పేసి ఇందాక ఉమా గారు నాతో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆవిడకి తోడుగా ఇలాంటి ఒక కొత్త చట్టం తీసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ గా ఉండే విధంగా వాళ్ళని కంఫర్టబుల్ గా వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దే విధంగా వాళ్ళని తయారు చేసేదానికి ముందుండే పనిలో ఏదైతే ఉందో మా అందరి తోడ్పాట్లు మీకు ఉంటాయి మేడం అని చెప్పేసి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్ కి చెప్పడం జరిగింది. ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమము ఈ మధ్యలో నేను ఎప్పుడు చూడలేదు, దాదాపు నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఇక్కడ రాగలిగినందుకు నాకు చాలా సంతోషంగా అండ్ గర్వంగా ఉంది. ఆ తల్లులకు నమస్కారం చేస్తూ